ఏం సినిమా చూసారు? మస్తు షేడ్స్ చూసినా ఏమన్నా ఉందన్న, మస్తు మస్తు మస్తుగా ఉంది సినిమా మాత్రం మామూలు లేదు, అల్టిమేట్ అనుకుందన్నయ్య. మనోని యాక్టింగ్ ఉంది, అది అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్ యాక్టింగ్. నిజంగా పంచ్ డైలాగులు, ఆ కామెడీ సెన్స్ మనోని నుంచి ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, హీరో నిజంగా అల్టిమేట్ భయ్య. ఆ చిన్న చిన్న క్యారెక్టర్ బదులు అన్న హీరోగా చేస్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అసలు సినిమా మొత్తం అన్న మీద నడిచిపోయింది. అసలు ప్రింటింగ్ ప్లస్ అన్న ఏమన్నా ప్రింట్లో తీసినావు చెప్పు, నిజంగా సినిమా అనేది ఇలా ఉండాలని చూపించిండు. బాగుందన్న, ఆడావుడి కాకుండా ఏదో ఓవర్ కాకుండా ఒక మంచిగా నీట్గా వెళ్ళిపోయిన స్టోరీ కానీ, అలాగే హీరోయిన్ హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ ఇన్స్టిట్యూట్ వాయిస్ కానీ ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది అన్న. ఎక్కడ ఇంత మాత్రం కూడా తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అన్న, అల్టిమేటెడ్ భయ్య. నిజంగా ప్రతి సీన్ కూడా నేను బాగా ఎంజాయ్ చేసిన, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇట్స్ సూపర్ పర్ఫెక్ట్. మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. మీరు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. మస్తు షేడ్స్ అంటే మస్తుగా చూపించిండు. కమల్ హాసన్ మామూలు కమల్ హాసన్ కాదేవో మామూలుగా అన్న. నిజంగా నెక్స్ట్ సినిమా కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. చాలా బాగుంది, ఒక హీరోగా ఇట్లా చేయడం అనేది చాలా బాగుంది. అంటే సింపుల్ క్యారెక్టర్గా ఒక మంచి అద్భుతమైన మూవీ. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను భయ్య, మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ. అభినవ్ అన్న చించి పడదొబ్బాడు భయ్య సినిమా చెప్పాలంటుంటే. ఏమన్నా ఇంతవరకు మనం ఓన్లీ కామెడీ యాక్షన్లో చూసాం, అటువంటిది ఇప్పుడు ఒక ఫన్ జనరేట్ చేసిండు. నిజంగా కామెడీలో ఆయన మించిన కింగ్ ఎవడో లేడు భయ్య నన్ను అడిగితే. సినిమా చాలా బాగుంది, మంచి డైలాగ్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. దాంతోపాటు సినిమాలోని ఆ ఫన్ జనరేట్ చూసా బాబా. హీరోయిన్ కూడా కత్తిలో ఉంది భయ్య, కానీ హీరో ముందు అనలేదు భయ్య. కానీ మొత్తం నేను వన్ మ్యాన్ షో మొత్తం అభినవ్ అన్న డైరెక్టరే, మొత్తం వాళ్ళు ఎలా తీసారంటే క్యారెక్టర్ చేసినంత బాగుంది. సో మీ అందరికీ నచ్చుతుంది. నిజంగా సినిమా చాలా బాగుంది, మంచి ఫన్ జనరేషన్ అయింది. నిజంగా అభినవ్ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అంటే ఇదే. సూపర్, ఇటువంటి సినిమాలు ఎవరూ మిస్ అవ్వద్దు భయ్య. మంచి ఎంటర్టైన్మెంట్, డైలాగ్స్ ఎప్పటికప్పుడు అలా నవ్వుకుంటూనే ఉంటారు. ఆయన ఓన్ డైలాగ్స్, ఆయన నెరేషన్లు, ఆయన స్క్రిప్ట్స్ కానీ ఏదైనా సరే అది ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదో మన అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో నేను అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే అన్న హీరో కింద తీసిండి ఈ సినిమా. సో మస్తు షేడ్స్ ఉన్నాయి, హైలైట్ భయ్య. సో అందరికీ నచ్చుతుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారు సినిమా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. సూపర్ సూపర్ అంతే. థ్యాంక్ యూ. సూపర్ కాదు భయ్య, వేరే లెవెల్, వేరే అంటే వేరే లెవెల్. ఏ సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయి, అందుకే అలాంటి క్వశ్చన్. నిజంగా ఈ అభినవ్ అన్న ఇన్ని రోజులు ఏదో కమెడియన్గా చేస్తున్నాడు, ఏదో నార్మల్గా వెళ్ళిపోతుంది అంటే, ఒక కమెడియన్గా చేసే వ్యక్తి క్యారెక్టర్ మహా అంటే 15 minutes 20 minutes ఉంటుంది సినిమా ఓవరాల్గా. బట్ ఈ సినిమాని ఓవరాల్గా హోల్డ్ చేయడం అనేది వేరే లెవెల్ మ్యాటర్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్ని స్టోరీని తీసుకొని ఇంత ఎలివేట్ చేసి అప్ డౌన్ మధ్యలో మన అలీ రిజా అన్నది యాక్టింగ్ కావచ్చు, వేరే అంటే వేరే అనిపించింది అన్న. ఆ మ్యూజిక్ కావచ్చు, అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి, మాలాంటి అబ్బాయిలకి ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతుంది. అంటే కనెక్ట్ అవుతుంది. కంటెంట్ ఉన్నవాడు కమెడియన్లోనే ఉండిపోడు, హీరో అవుతాడు, తర్వాత ఆస్కర్ అవార్డు తీసుకుంటాడు. అది అభినవ్. చాలా మంది నిరూపించారు ఆల్రెడీ, మన సుధీర్ అన్న కావచ్చు, సుహాస్ అన్న కావచ్చు, వేరే ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే అభినవ్ అన్న అండ్ అలీ రిజా గారు ఇంకా మంచి సినిమాలు తీవాలి, మనలాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రో ఏం సినిమా చూసారు అన్న? మస్తు షేర్స్ ఉన్నాయి రాని సినిమా మాత్రం అన్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఉన్న యూత్కి అందరు కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్కి కరెక్ట్ జాబ్స్ అయితే వస్తలేవు. ఏదన్నా బిజినెస్ పెట్టి ప్రయత్నిద్దాం అన్నప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు ఏమంటారు, ఆ హోప్ అనేది ఏమంటారు మిస్ కావద్దు. వాళ్ళు ఏమంటారు, ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే ఎంకరేజ్మెంట్ చేయకుండా ఉంటే వాడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. మంచి ఫ్రెండ్ ఉండాలి, మంచి ఏమంటారు, ఒకవేళ బిజినెస్ లాస్ అయినా సరే ఏమంటారు ఏదైతే థాట్ ఉన్నదో ఆ థాట్కి ఏమంటారు ఎంకరేజ్మెంట్గా హోప్ అనేది ఆయన డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతారు లైఫ్లో. నాకు చాలా నచ్చింది. ఏమంటారు మస్తు షేర్స్ మన ఈ నగరానికి ఎంత అయితే నవ్వుపించిండో మన గౌతమ్ గారు, ఈ మూవీకి మాత్రము సెంటిమెంటల్గా ఏడిపించిందన్న. చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మస్తు షేడ్స్ అన్న, మన అభినవ్ గారు అన్న ర్యాంపేజ్ అన్న మూవీలో అంటే అది ఒక స్టోరీ ఏంటంటే, కష్టాలు ఉన్న ఒక సక్సెస్ ఎప్పుడో అప్పుడు వస్తుంది, కానీ మనం ఓడిపోదు.
అది చేస్తుంటేనే అలా మూవీ సాగుతూ వెళ్ళిపోతుంది అన్న ఒక మంచి ఫోటోషాప్ కాంప్లెక్స్ ఇలాంటి ఎవరైనా ఉంటారు చూడండి, ఫోటోషాప్ నాకు ఇష్టం, ప్రింటింగ్ చేయాలని ఇష్టం, అలాంటి వారికి మంచి బేస్ స్టోరీ అన్న. సో చూడండి మూవీ చాలా అవసరం ఉంది, నెక్స్ట్ లెవెల్. నాకైతే నచ్చిందన్న. కొంచెం స్లోవర్ బాగుంటున్నారు పీపుల్, అలా కాదు అన్న, స్టోరీ అర్థం చేసుకుంటే అది మూవీకి చాలా బాగుంటుంది. సో అందరు రాండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ వరకు చాలా వరకు బాగుంది. లాస్ట్లో ఉంటాయన్న కొంచెం ప్యాచప్ మొత్తం అయిపోతుంది. సో అభినవ్ గారు ర్యాంపేజ్ వన్ మ్యాన్ షో, అతనికి మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీలో, మీరు చూస్తే మీరే నచ్చుతుంది. ఒక్కటే మెసేజ్ అన్న, కష్టాలు ఎన్ని ఉన్నా ఓడిపోకండి. మీరు అలా వర్క్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒక టైంకి సక్సెస్. ఏం సినిమా చూసారండి? మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. అభినవ్ గోమట ఉన్నా కానీ అబ్బా కమలాసన్ అని చెప్పి ఆయన డైలాగ్ ఆయనకే సినిమా పెట్టేసి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. పల్లెటూళ్ళలో పెద్దోళ్ళు కానీ ఇంటోడు కానీ పక్కడు కానీ అని వల్ల కాదు రాని ఏం చేత కాదు రాని కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ తొక్కాలని చూస్తుంటారుగా. అలాగే చిన్న చిన్న పాలిటిక్స్ వల్ల ఇంకోడు ఉండి వాడే నీ పెట్టకుండా వాడట షాప్ పెడతాడు, వాని సంగతి చూస్తాను. ఇలా పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళని చేత కాదురా అనుకునేవాడు ఎలా ఏం చేసి సాధించగలడో, ఏం చేసి చూపించగలడో చూపించారు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ భయ్యా, ఫ్యామిలీ తోటి చూడొచ్చు. ఎందుకంటే వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, అలాగే ఫైట్స్ లేవు, హ్యాపీగా వచ్చి చూడొచ్చుకోవచ్చు. టెన్షన్స్ అయితే విపరీతమైన టెన్షన్ పెట్టించిండు. మస్త్ అంటే మస్త్ అంటే చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. ఆయన కొంచెం మేనమామలు కూడా కొంచెం కిచ్చపరుస్తూ ఉంటారు, అటువంటి క్యారెక్టర్ బాగా అనిపించింది. అలాగే అలీ రేజాబాయ్ పాత్ర అయితే విలన్గా ఆయన చూపించారనమాట, చాలా బాగా అనిపించింది. ఆయన మేము తిడుతుంటే వెనక ఉండి ఆయన హ్యాపీగా నవ్వుతుంటాను అనమాట. ఎందుకంటే విలన్గా ఆయన పాత్ర మాలో మనసులో దూరడం వల్ల ఆయన తిట్టేది. సో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. బయటకు వచ్చిన కూడా అదే చెప్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్కి వచ్చేసరికి అసలు క్లైమాక్స్ అయితే చాలా టెన్షన్ పెట్టిస్తుంది. ప్రింటింగ్ మిషన్ ఖరాబ్ అయితే బాగా చేసే విధానం, బయట నుంచి రిసీవ్ చేసుకుంటుంటాడు, ఎలా ఫిట్ చేయాలని మస్తు అంటే మనసు టెన్షన్ పెట్టిస్తుంది. సూపర్ అనిపించింది. ఎండింగ్లో పార్ట్ 2 ఏమైనా హింట్ ఇస్తాడు అనుకున్నామన్నా, ఇవ్వలేదు. పార్ట్ 2 ఇచ్చింటే బాగుండేది. అదొక్కటే మాకు నచ్చని విషయం. పార్ట్ 2కి ఏమైనా హింట్ ఇస్తాడేమో అనుకున్నాము, అది లేదు. చిన్ననాటి ఫ్రెండ్తో ఆఫీసులోకి వెళ్ళిపోతాడు, పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేసి ఆ క్లైమాక్స్తో క్లోజ్ చేశారు. హింట్ ఇచ్చి పార్ట్ 2 పెడతాడేమో అనుకునేది, కానీ ఆయన డైలాగ్ని ఆయనకి సినిమా పేరు పెట్టి అబ్బా కమలాసన్ అంటే ఏంటో నిరూపించారు. అభినవ్ గోమటం అబ్బా కమలాసన్ నిజంగా నీలో మస్తు షేడ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. తిరుపతి సార్, ఏడుకొండలవాడ వెంకటేశ్వర ఆర్డర్గా తిరుపతి తిరుమల వెంకటేశ్వర, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. మస్తు షేడ్స్ ఉన్నాయి అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో నువ్వు చేయలేవు అని ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు. అది మన చుట్టాలవని ఎవరైనావని అన్న నాకు, కానీ సేమ్ అలానే ఉందన్న హీరో స్టోరీ. నిజంగా కనెక్ట్ అయిపోయినాం అనమాట. అరే మనల్ని కూడా ఒకప్పుడు అందరు ఇలానే అనేటోళ్ళు, నువ్వు చేయలేవు అని చెప్పి. సో అలాంటి ఒక వ్యక్తి మొత్తం ఫ్యూచర్లో కానీ అసలు ఏం చేస్తాడు, నువ్వు చేయలేవు అని అన్న వాళ్ళనే అరే ఎంత బాగా చేసావురా అని అనిపించుకున్నాడు చూడండి అన్న. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే అభినవ్ అన్న ఇప్పటివరకు అంత కామెడీ రోల్లో చూసాము, ఆ కామెడీ రోల్ అంతా కాదన్న ఒక హీరో మెటీరియల్ అన్న. నిజం చెప్తున్నా కదా, అంటే లైక్ ఎమోషన్స్ కూడా మంచి క్యారీ చేసిండు. ఏడిపించే సీన్స్ కానీ ఏడిపించేసిండు, అంతా చాలా అంటే చాలా బాగా ఎమోషన్స్ క్యారీ చేసిండు. నాకు చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా ఆలియానా రాహుల్ మామూలు విలన్ కాదన్న, అసలు విలన్ అంటే విలన్ అనిపించుకున్నాడు. అంటే తిట్టాలని అనిపించింది అన్న, అంత బాగా చేసిండు. అరే ఎందుకు ఒక మంచి డైలాగ్ ఉంటుందన్న. అంటే పగోడు కదా, అరే వాడు పగోడు కదా అంటే పగోడైనా కానీ వీప్ మీద కొట్టాలరా, అంతేగాని కడుపు మీద కొట్టద్దు అన్న ఒక్క డైలాగ్ ఉంటుంది కదా. ఆ డైలాగ్ నేను పిచ్చోన్ అయిపోయినా అన్న. మీరు చెప్తున్నా, మీరు అందరు చూడండి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మంచి మూవీ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. హీరోయిన్ కూడా యాక్టింగ్ అయితే చించేసింది అన్న, ఇరుగా తీసేసింది. హీరోయిన్ ఎవరో కానీ వైశాలి గారు, మీరు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఈ సినిమా చెప్తున్నా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అన్ని. సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో లవర్నో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి చూడండి సినిమాలో. అంత మంచి మెసేజ్, అంత మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ ఇది. థ్యాంక్ యూ బ్రో. ఏం సినిమా చూసారు? మస్తు చేస్తున్నారు ఇప్పుడు. నాకైతే అన్న ఈ నగరానికి ఏమైంది గౌతమ్ అంటే తెలుసుగా కమలాసన్ మస్తు చేస్తున్నారా. ఆ సినిమాలో డబ్బులు కానీ సినిమాలు అంతా అభినవ్ చాలా బాగా ఎందుకంటే సపోర్ట్ చేయకూడదు. అందరూ అంటే ఇంతమంది తిట్టినా ఎవరన్నా ఏమన్నా కూడా ఆయన ఎప్పుడు ఒక టాలెంట్ అంతా డిగ్రేడ్ ఇస్తే నువ్వేం సక్సెస్ అయితే నువ్వేం పోతావు అనుకుంటావు. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందని ఒక నిరూపించి, అంటే తన వరకు తన చేసుకుంటే లాస్ట్ సక్సెస్ అవుతుంది. కానీ అప్పుడు ఫ్యామిలీకి హ్యాపీనెస్ అది నాకైతే చాలా మెసేజ్ పరంగా చాలా మంచిగా నచ్చిందన్న. ఎందుకంటే చాలా సినిమాలు వస్తాయి, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ, నా మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే ఎక్కడ చూడలేనా. నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే
ఎవరైనా కూడా నా కడుపు కోసం చేసుకుంటారు ఏం పని అయినా కూడా. కానీ అభినవ్ అన్న అంటే ఆ అభినవ్ అన్న ఈ సినిమా తీసుకున్నాడు నాకైతే మస్తు అనిపించింది. నాకైతే ఒక ఫీల్ గుడ్ కొత్త మూవీ చూసిన, కొత్త ఇంట్రెస్టింగ్ మూవీ చూసిన అనిపించింది. నాకైతే మస్తు అనిపించింది. నాకైతే నేను అభినవ్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చెప్తాను. ఇంకో హీరోయిన్ ఆమె యాక్టింగ్ కూడా ఏం చెప్తాను, ఆమె యాక్టింగ్ కూడా సూపరే. ఎందుకంటే అభినవ్ అన్న అసలు ఇలాంటి యాక్టింగ్ చేస్తే అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట్లా వేసాం, కానీ మెయిన్ రోల్ ఈ మూవీ వేయడం నాకైతే మస్తు అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్న మూవీ మాత్రం మిస్ కాగానే మస్తు షేడ్స్ ఉన్నాయి. సూపర్ మూవీ అన్న. షేడ్స్ ఉన్నాయి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఫుల్గా హ్యాపీగా వచ్చే పిల్లలతో పెద్దతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అటు కామెడీ విషయంలో కానీ ఎమోషన్ విషయంలో కానీ ఒక మనకే యూత్కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ కానీ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా నవ్వుకున్నాం కూడా. అంటే చాలా ఒక సింపుల్ మూవీ అన్నమాట. హ్యాపీగా వచ్చి మనం 2 గంటల సేపు హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం. అక్కడక్కడ ఎమోషన్ ఫీల్ అవుతూ బాగా ఎంజాయ్ చేసే సినిమా. మస్తు షేడ్స్ ఉన్న సినిమా చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. చాలా అంటే చాలా చాలా బాగుందన్న సినిమా. బ్రో ఏం సినిమా? మస్తు షేడ్స్, ఫీల్ గుడ్ మూవీ. ఇంద్రదర్శన్ చూసి మనం ఎంత సంతోషిస్తామో ఇలాంటి సబ్జెక్టు సినిమా కూడా అంత సంతోషంగా అనిపించింది. కెరీర్ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. మస్తు షేడ్స్ అనేది ఈ ఫ్లెక్సీ నేపథ్యంలో వాళ్ళల్లో ఉన్న టాలెంట్ కలకి అభినవ్ గౌతమ్ క్యారెక్టర్ తగ్గట్టుగా అభినవ్ పాత్ర కూడా చాలా అద్భుతంగా, ఒక ఇన్నోసెంట్ సక్సెస్ కోసం ఎంత ఓపిక ఉండాలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా అంత చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. ఫోటోగ్రాఫ్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రెండ్షిప్ కానీ, రిలేటివ్స్ కానీ, మనకు సక్సెస్ కావాలనుకున్న వాళ్ళ బాండింగ్ ఏంటనేది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ మస్త్ షేడ్స్ అనేది నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. బట్ నెగిటివ్ నుంచే పాజిటివ్కి ఎలా కనెక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో ప్రతి ఒక్క ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి అందరూ సాఫ్ట్వేర్ అవ్వలేరు, అలాగనే అందరికీ బిజినెస్లో మనకు ప్లస్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ చూస్తే మనలో ఉన్న చేంజెస్కి ఇది ఒక బూస్టప్ అవుతుంది. ఒక బ్యాక్ బోన్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. బ్రో ఏ మూవీ చూసారు అన్న? మస్తు షేడ్స్ ఉన్నాయి అన్న సినిమాలో కూడా. ఎప్పటి నుంచో మస్తు షేడ్స్ ఉన్నారా అంటే ఆ డైలాగే ఫేమస్ అయింది. ఆ డైలాగ్తో ఈరోజు సినిమా పేరు రావడం, అందులో కూడా ఇన్ని షేడ్స్ చూపించడం. అభినవ్ గౌతమ్ గారు హ్యాట్సప్ సార్. మీరు ఒక సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చి ఈ రోజున ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్లో మస్తు షేడ్స్ చూపించారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే మాత్రం క్యారెక్టర్ అయితే తిరగదీసింది. ఫ్రెండ్స్ కానీ ఇంకా స్టోరీ కానీ నిజంగా సినిమా చూస్తుంటే నాకు ఒక్కటే అనిపించింది, మస్తు షేడ్స్ ఉన్నారా భయ్ నీలో అనిపించింది. నిజంగా ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా అనేది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాం మాత్రం ప్లాన్ చేయకండి, థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా కొత్త సినిమాలు, కొత్త స్టోరీస్ ఎన్నో వస్తాయి. నాకైతే సినిమా అయితే మస్తు నచ్చిందన్న. సూపర్ అంటే సూపర్ అన్న. నిజంగా మస్తు షేడ్స్ ఉన్నారు సినిమా చూసాను. అభినవ్ అన్న యాక్టింగ్ అయితే ఎరగదీశాడన్న. అసలు అన్న కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. హీరో హీరోయిన్ బాగా అదరగొట్టించారు. అలానే తిరుపతిరావు గారి డైరెక్షన్ చాలా సూపర్ బాగా తీశారు. ఏంటంటే ఒక 100% సక్సెస్ అయితే ఎలా ఉంటుందో చాలా చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ కానీ, బీజం కానీ చాలా బాగా తీశారు. తిరుపతిరావు గారి డైరెక్షన్ చాలా బాగా తీశారు. అండ్ తన అంటే ఫ్యామిలీ కోసం, లవర్ కోసం ఇన్ని సాక్రిఫైస్ చేశారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్, కమెడియన్ క్యారెక్టర్ చేసే హీరో క్యారెక్టర్ చేశారంటే ఇంట్రెస్టింగ్ మూవీ అయితే చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీ మాత్రం చూడొచ్చు. అండ్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుందండి. ఇంకా ప్రతి ఒక్కరు చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంది. మేమే చాలా టెన్షన్ పడ్డాం, ఏమవుతుందని టెన్షన్ పడ్డాం. అలాంటిది తను తన అంటే ఫోటోస్ తనే డిస్ప్లే చేసుకున్నాడు. చాలా బాగుంది. చాలా బాగుంది. అభినవ్ అన్నను కామెడీ ఫ్రెండ్స్ యాంగిల్లో చూసాము, హీరో యాంగిల్లో చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా చేశారు. హీరోయిన్ ఆలీ అన్న కూడా చాలా బాగా చేశారు. సినిమా మాత్రం బాగుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడవచ్చు. ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. చాలా బాగుంది మూవీ మాత్రం. హిట్ అవుతుంది. ఏం సినిమా చూసారు మేడం? ఇప్పుడే మస్తు షేడ్స్ అనే మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా అయితే ఫస్ట్ హీరో గారు కమెడియన్గా చేశారు అభినవ్ గారు. ఇప్పుడు హీరోగా చేశారు. హీరోగా చాలా ఎరగదీశారు. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. నాకు క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది. ఇందులో
సాంగ్స్ కానీ ఎమోషనల్ కానీ లవ్ స్టోరీ కానీ మొత్తం బాగుంది. సినిమా మొత్తం ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీగా చూడాల్సిన మూవీ ఇదైతే. సినిమా అయితే ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ శివ గారి క్యారెక్టర్ చాలా బాగుంది మూవీ. ఇందులో రాఘవ్ గారి క్యారెక్టర్ కానీ అందరూ మెయిన్ అలీరేజా గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. తను లాస్ట్లో తను చెప్పిన డైలాగ్ కానీ లాస్ట్ క్లైమాక్స్ కానీ చాలా బాగుంది. సినిమా అయితే అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. ఓకే, థ్యాంక్ యూ. సినిమా స్క్రీన్కి ప్రతి ఒక్క షేడ్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి నటించారు. ప్రతి ఒక్క పాత్రకు ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. సినిమా చాలా కూల్గా ఉంది, డీసెంట్గా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ పరంగా చాలా బాగా చూడొచ్చు. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, నైస్. ఏం సినిమా చూస్తారు? ఇప్పుడే మస్ట్ సైడ్స్ ఉన్నాయిరా సినిమా చూసాను, చాలా బాగుంది. ఫస్ట్ స్కూల్ ఉంది కదా, స్కూల్లో ఆర్టిస్ట్ వాళ్ళ కాంపిటీషన్ జరుగుతుంది అన్న. జరిగినప్పుడు వాళ్ళు యాక్షన్లో పక్కన హీరోయిన్ కనబడుతుంది, చాలా బాగుంది. తర్వాత స్కూల్లో నుంచి నిజ జీవితంలోకి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అని ఫ్లెక్స్ పెడదాం అనుకుంటాడు. ఇప్పుడు ఈ రోజులలో ఫ్లెక్స్ ఎక్కడ చూసినా ఫ్లెక్స్ లేదు, ఒక లైఫ్లో మన భాగం అయిపోయింది. చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫ్లెక్స్ పెడుతున్నప్పుడు కాంపిటీషన్ ఉన్నప్పుడు అక్కడ విలన్కి హీరోకి పెడుతుంటే లాస్ట్కి అని అంటాడు హీరో. ఒక సన్నివేశం చాలా నచ్చింది డైలాగ్, వీపుని కొట్టారు కానీ కడుపుని కొట్టద్దు. అది మళ్ళీ లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మంచి విషయాలు చెప్పారు, చాలా బాగుంది మూవీ. అందరు చూడొచ్చు, ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసినట్టు అనిపించింది. అందరు కలిసి చూడాల్సిన సినిమా. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, లవ్ స్టోరీ, రొమాన్స్, ఫైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా అందరు కలిసి చూడాల్సిన మూవీ తప్పకుండా. చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. చాలా రోజులకు మంచి మూవీ చూసుకుంటాను. అందరు చూడాల్సిన మూవీ. ఆల్ ది బెస్ట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ, ఎమోషన్ అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్. క్యారెక్టర్ బాగుందన్న, చాలా థ్యాంక్స్. యాక్టింగ్ కూడా. ఏం సినిమా చూస్తావు అన్న? ఇప్పుడే చూసా అన్న, మస్తు షేడ్స్. ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ చూపించాడు అన్న మూవీలో మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నేను యాక్చువల్గా చూసేది నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నేను పిచ్చ ఫ్యాన్ అన్న. నేను నా ఫ్రెండ్ గారు నిన్న ప్రీమియర్ చూశాడు అన్న. వాడు సజెస్ట్ చేయగానే నేను వెళ్ళా. పోయిందని 250 పెట్టి టికెట్ బుక్ చేసుకున్నా అన్న. టికెట్ బుక్ చేసుకొని వచ్చా అన్న. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సీట్లో కూర్చోలేకపోయినా. సెకండ్ పార్ట్ మాత్రం నెక్స్ట్ పీక్స్ అన్న. అంతే కామెడీ వైజ్ డిఫరెన్స్ మొత్తం వేరే లెవెల్ అన్న. పెద్దోడు ఒక చిన్నోడు ఎట్లా కాగలడు, చిన్నోడు ఒక పెద్దోడు ఎట్లా కాగలడు, ఆ షేడ్స్ అన్నీ చూపించాడన్న. నా టికెట్కి అయితే వర్త్ అన్న. కేక్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అన్న. సూపర్. కమల్ హాసన్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.